నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలి. ములుగు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ వేసే అభ్యర్థులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు వహించాలని, నామినేషన్ పత్రంలో ఖాళీలు ఉంచకూడదని, ఈ క్రింది సూచనలు పాటించాలని ములుగు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ దాఖలుపై పలు సూచనలు చేశారు. నామినేషన్తో పాటు ఇద్దరు సాక్షులతో సెల్ఫ్ డిక్లరేషన్ దాఖలు చేయాలి. ఎవరైనా అభ్యర్థి నామినేషన్తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ను దాఖలు చేయడంలో విఫలమైతే దానిని నామినేషన్ వేసే చివరి తేదీ సాయంత్రం 5 గంటల లోపు దాఖలు చేయాలని వారు తెలియజేశారు. అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్ ఇద్దరు సాక్షుల సంతకాలతో ఇస్తే సరిపోతుందండి. దీనికోసం అఫిడవిట్ కానీ లేకపోతే నోటరీ కానీ అవసరం లేదు. రెండవది, అభ్యర్థులు నామినేషన్ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్ పత్రాలను పూర్తిగా నింపవలెను. ఎక్కడా కూడా ఖాళీలు ఉంచకూడదు. మూడవది, ప్రతి దరఖాస్తు అంటే నామినేషన్ చేసే అభ్యర్థికి కొత్త అకౌంట్ అనేటటువంటిది బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే పోస్టల్ అకౌంట్ అయినా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్స్ వేరే బ్యాంక్ అకౌంట్స్ అయినా సరే సరిపోతాయి. కానీ కొత్త అకౌంట్ అనేది తప్పనిసరిగా తీసుకొని ఉండాలి. తర్వాత ఇందులో కుల ధృవీకరణ, అది తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కుల ధృవీకరణ అనేటటువంటిది కూడా తప్పనిసరిగా ఉండాలి. సెక్యూరిటీ డిపాజిట్ స్థాయిలో వార్డు మెంబర్కి కొంత అమౌంట్ ఉంటుంది, సర్పంచ్కి ఉంటుంది. దానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా